కల్తీ మద్యానికి బ్రాండ్ అంబాసిడర్ వైసీపీ అధినేత జగన్ అని, అది వారి వారసత్వ సంపద అని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ విమర్శించారు. కల్తీ మద్యం మాఫియా మూలాలు వైసీపీలో ఉన్నాయని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కల్తీ మద్యం అంశంలో వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ అడ్డంగా బుక్కైనా ఇంకా కూటమిపై అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ పాలనలో నాసిరకం మద్యం అమ్మకాలు జరపడం వల్ల తాగిన వారిలో ఎంతమంది లివర్ దెబ్బతిన్నది, ఆసుపత్రుల పాలయ్యారో రికార్డులు చెబుతున్నాయన్నారు. జగన్ జమానాలో ఆనాడు జంగారెడ్డిగూడెంలో కల్తీ మద్యం తాగి 27 మంది ప్రాణాలు కోల్పోయారని, అక్కడికి పరిశీలనకు వెళ్లిన ప్రతిపక్ష ఎమ్మెల్యేలను రానివ్వకుండా ఎంత ఇబ్బంది పెట్టారో అందరికీ తెలుసని గుర్తు చేశారు. 8 ఏళ్ల క్రితం ఆస్ట్రేలియాకు నిలిచిపోయిన ఎగుమతులు మంత్రి నారా లోకేష్ చొరవతో మళ్లీ మొదలయ్యాయని చెప్పారు. ఇప్పటికీ గూగుల్, కాగ్నిజెంట్ తదితర సంస్థలు తెచ్చారని, కూటమి అజెండాను ప్రజలు అర్థం చేసుకుంటున్నారన్నారు. కూటమి నాయకులు అనుశ్రీ సత్యనారాయణ, పిక్కి నాగేంద్ర, వై శ్రీను, అడవాల రామకృష్ణారావు, అక్కిరెడ్డి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఓ పక్కన తమిళనాడులో రాజకీయ పార్టీలన్నీ కొట్లాడుకుంటా ఉంటే గూగుల్ ఇక్కడికి వచ్చిందని, ఇక్కడ రాజకీయ పార్టీ ఏదైతే ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దౌర్భాగ్యం, మన దురదృష్టం. వాళ్ళేమంటారు, ఆ గూగుల్ వల్ల ఏం పని లేదు, పెద్ద ఏం ఉద్యోగాలు వచ్చావు, ఇది మేము ఎప్పుడో ఆలోచించేవి తెచ్చేద్దామని, మా జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్కెచ్ చేశారు అని వాళ్ళు మాట్లాడంటే, రాజకీయంగా ఎదుటివాడు చేసే మంచిని కూడా మీరు స్వాగతించలేని పరిస్థితిలో మీరు ఉన్నారు అని అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి మేలు జరుగుతూ ఉంటే జీర్ణించుకోలేని పరిస్థితిలో ఈ పార్టీ ఉంది అని అంటే దౌర్భాగ్యం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇలాంటి వ్యక్తులు ఉండడం మీరు గమనించండి. లోకేష్ గారు ఆస్ట్రేలియాలో ఉన్న తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఏదైతే ష్రింప్ ఎక్స్పోర్ట్స్ ఉన్నాయో, అంటే ఆస్ట్రేలియా ఇంపోర్ట్ చేసుకుంటుంది ష్రింప్ ఇంపోర్ట్స్, దాని మీద గత 8 సంవత్సరాలుగా బ్యాన్ ఉంది. లోకేష్ గారు ఆస్ట్రేలియాకి వెళ్ళిన తర్వాత అక్కడ సంప్రదింపులు చేసిన తర్వాత ఆ బ్యాన్ని ఈరోజు ఆస్ట్రేలియా ప్రభుత్వం ఎత్తివేసిందన్న విషయం కూడా గమనించాలి. ఏ తరుణంలో జిఎస్టీకి జరుగుతున్న ఇబ్బందుల రీత్యా ఈ ష్రింప్ ఏదైతే ఎక్స్పోర్ట్స్ అంతా కూడా కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయన్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ ష్రింప్ అయ్యుండ రాష్ట్రంగా ప్రత్యామ్నాయంగా ఏ విధంగా చేయాలన్న ఆలోచనతోటి ఇక్కడ ఉన్న కూటమి నాయకత్వం కష్టపడి ఈ రోజున ఆస్ట్రేలియా ఏదైతే బ్యాన్ ఉందో ఆ బ్యాన్ కూడా ఎత్తివేసిందన్న విషయం కూడా రాష్ట్ర ప్రజలకి తెలియచేస్తూ గర్వపడతా ఉన్నాం. ఇప్పటికీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్లోని రికార్డ్స్ తీయిస్తే గత 5 సంవత్సరాలు లివర్ ఇష్యూస్ తోటి ఇవన్నీ ఎలా ఉన్నాయన్నది కూడా మనం చూసాం. అలాగే జంగారెడ్డిగూడెంలోని కల్తీ మద్యం వల్ల 27 మంది ప్రాణాలు కోల్పోతే, మరి ఆనాడు శాసనసభ్యులందరూ కూడా విజయవాడ నుంచి పరామర్శించడానికి వెళ్తే ఏ విధంగా ప్రవర్తించారో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మనకి గుర్తుంది. రానివ్వకుండా ఎక్కడికక్కడ అడ్డంకులు సృష్టించి చాలా ఇబ్బందులు పెట్టారు. ఈరోజు స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పరిచేసరికి వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెడతా ఉన్నాయి, వాస్తవాలు బయటకు వస్తూ ఉన్నాయి, ప్రజలకి తెలుసు. ఈరోజు గమ్మత్తు ఏంటంటే, ప్రజలకు అన్నీ తెలుసు. కల్తీ మద్యం బ్రాండ్ అంబాసిడర్ ఎవరో తెలుసు, ఏం చేశారో అన్నీ తెలుసు కాబట్టే మిమ్మల్ని తిరస్కరించి 11 సీట్లతో కూర్చోపెట్టిన నిసిగ్గుగా మరలా వచ్చి మీరే చేస్తున్నారని చెప్పడం, వాళ్ళ పార్టీ మనుషుల్ని మా దగ్గరికి పంపించి మరలా వాళ్ళందరూ మీ మనుషులే అని చెప్పి దుష్ప్రచారం చేయడం అన్నది నిజంగా చెప్పాలి ఇవంతా కూడా వాళ్ళకే చెల్లుతుంది. ఏదైనా ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్పి నిజం చేయాలన్న ఆలోచన రాజకీయం అన్నది వైఎస్ఆర్సీపీకే చెల్లుతుంది.